ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపా క్షేమములు విస్తరించునుగాక. ప్రభువు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి ఎడల ఆయన ఉద్దేశములు ఉన్నతమైనవిగాను గొప్పవిగాను కనిపిస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎప్పటి నుంచి ఇర్మియా గురించి ఆలోచన కలిగి ఉన్నాడని చూస్తే, తల్లి గర్భములో ఇంకా రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటూ ఉన్నాడు. ఒక ఇర్మియా గురించి మాత్రమే కాదు కానీ మనమందరము కూడా తల్లి గర్భములో పిండములై ఉండగా దేవుడు ఆయన కనులారా మమ్మల్ని చూచాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథముల్లో లిఖితములాయెను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి నిరంతరము ఒక ఉద్దేశాన్ని కలిగి నిన్ను నడిపిస్తూ బలపరుస్తూ, పడిన వేళ లేపుతున్నాడు, కృంగిన వేళ నిలబెడుతున్నాడు. స్వస్థత లేని వేళ స్వస్థపరచు యెహోవాను నేనే నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నిన్ను విడిపించుటకు బలపరచుటకు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నీవు ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నేను వెళుతున్న మార్గాన్ని సమస్తమును ఎరిగి ఉన్న దేవుడవు, నా పరిస్థితులు మార్చి నా ఆలోచన విధానాన్ని మార్చి ఒక పరిశుద్ధతలోను నిష్కలంకమైన జీవితాన్ని కలిగిన ఒక పామురము వలెను నేను ఉండటానికి నాకు సహాయం చేయండి అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను బలపరిచి నీ ఎడల ఆయన పెట్టుకున్న తలంపులు నెరవేర్చుటకు ప్రభువు సమర్థుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనం పాదాలు పట్టుకొని వేడుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మా జీవితాల్లో వస్తున్న అనేక పరిస్థితులను చూచి నాతో నీవు లేవేమో అని భయపడుతున్నాను. కానీ భయపడకము, నేను నిన్ను విడిపిస్తాను, నీకు తోడై ఉన్నాను అని మాతో ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నాలో ఉన్న రోగము స్వస్థపరచబడదేమో అనే భయము కలిగి నేను ఉన్నానేమో. నా రోగాన్ని నువ్వు స్వస్థపరిచి నన్ను విడిపిస్తావు, నన్ను బలపరుస్తావు, నన్ను నడిపిస్తావు. అనేకులకు వెలుగుగాను అనేకులకు దీవెనకరముగాను నా జీవితాన్ని మలిచి నీ కృప కొరకు నన్ను సిద్ధపరుస్తావు. నన్ను ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాదు. ఈ ఉదయకాలం నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.